మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోవడంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయాల్సిందేనని మరోసారి పట్టుబట్టారు. ఇక అసలు విషయానికి వస్తే ఇరాన్ పౌరులు రాజధాని టెహ్రాన్ నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందని ట్రంప్ కోరారు. దీన్ని బట్టి చూస్తే ఇటు ట్రంప్ అటు నెతన్యాహు కలిసి అతిపెద్ద దాడులకు ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు సహజంగానే కలక్కమానవు. మరి ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు 5వ రోజు మరింత దిగజారిపోయాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. మిడిల్ ఈస్ట్లో సంక్షోభం మరింత ముదిరిందనే కారణంతో ఆయన G7 సదస్సు నుంచి వెళ్లిపోయారు. అలాగే రాజధాని టెహ్రాన్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని నగరవాసులను ట్రంప్ కోరారు. అలాగే అణు ఒప్పందంపై అమెరికాతో ఇరాన్ సంతకం చేయించాల్సిందేనని మరోమారు పట్టుబట్టారు. ఇక ట్రంప్ కెనడా నుంచి నేరుగా వాషింగ్టన్ చేరుకున్నారు. ఇక వాషింగ్టన్ అధికారులు మాత్రం ట్రంప్ అర్ధాంతరంగా G7 సదస్సు నుంచి రావడానికి గల కారణాలు మాత్రం వివరించలేదు. కానీ మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆయన రావాల్సి వచ్చిందని మాత్రం వివరించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ట్రంప్ వైట్ హౌస్లో ఉండే నేషనల్ సెక్యూరిటీ టీంను వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్కు రావాలని కబురు పెట్టారట. అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ సెంటర్కు యుఎస్ ఇంటెలిజెన్స్తో పాటు నేషనల్ సెక్యూరిటీ టీంను రప్పించి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తాను G7 సదస్సు నుంచి అకస్మాత్తుగా వాషింగ్టన్ రావడానికి కారణం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కాదని అంతకంటే అతిపెద్ద సంఘటన జరగబోతుందన్నారు ట్రంప్. ఇక G7 సమ్మిట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరానియన్ పౌరులను వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని కోరారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్టు పెడుతూ ఇరాన్ను ముందుగా అణు ఒప్పందంపై సంతకం చేయాలని కోరాను. వారు మాత్రం సంతకం పెట్టడం లేదు. ఇది సిగ్గుచేటు. ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదంటున్నారు. తాను ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకపోవచ్చునని నమ్ముతున్నాను. మరి ఇరాన్ కూడా నమ్మితే సంతకం చేయడానికి ఎందుకు తాత్సారం చేస్తుందంటున్నారు ట్రంప్. వెంటనే రాజధాని నుంచి ప్రజలు వెళ్లిపోవాలని సూచించారు. ఇదిలా ఉండగా G7 సమ్మిట్లో నుంచి ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరింపజేయడానికి ట్రంప్ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారని, ట్రంప్కు ఏదో ఒక ఆఫర్ వచ్చి ఉంటుంది, అందుకే ఆయన వెళ్లిపోయారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాత ఏదో ఒక నిర్ణయానికి రావచ్చునని మక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మక్రాన్ కామెంట్లపై ట్రంప్ మండిపడ్డారు. ఎలాంటి కాల్పుల ఒప్పందానికి ఛాన్సే లేదన్నారు. మక్రాన్ పబ్లిసిటీ కోసం మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన తెలియదు, కాల్పుల విరమణకు వెళుతున్నట్టు ఆయన ఊహించుకొని చెప్పినట్టు ఉన్నారన్నారు ట్రంప్. ఇదిలా ఉండగా అమెరికా అధికారులు మాత్రం G7 సదస్సుకు హాజరైన నాయకులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ముసాయిదా ప్రకటనపై ట్రంప్ సంతకం చేయడాన్ని స్పష్టం చేశారు. ట్రంప్ ఇంత చెప్పినా ఫ్రెంచి ప్రెసిడెంట్ మక్రాన్ మాత్రం ట్రంప్ అర్ధాంతరంగా G7 సదస్సు నుంచి నిష్క్రమించడం అనుకూలమైన సంకేతమన్నారు. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతను తగ్గించడానికి ట్రంప్ కృషి చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందానికి ట్రంప్ ఏదో ఒక ఆఫర్ చేశారని మక్రాన్ అన్నారు. ఇదిలా ఉండగా G7 నాయకులు బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, అమెరికాకు చెందిన నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు మంగళవారం వరకు కెనడాలోని కననాస్కిస్ రిసార్ట్లో గడుపుతారు. అయితే G7 సదస్సులో ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలను, యుద్ధానికి ముగింపు పలకడానికి ఎలాంటి పరిష్కారం లభించలేదు. G7 దేశాల నాయకుల మధ్య భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపించాయి. ఇక ట్రంప్ మాత్రం పుతిన్కు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ప్రస్తుతం G7 దేశాల్లో కొన్ని సభ్య దేశాలపై టారిఫ్ విధించాడు. కాగా ఈ సదస్సులో నాయకులు పలు ముసాయిదాలను సిద్ధం చేశారు. వాటిలో మైగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ మినరల్స్ లాంటిపై ఓ నోట్ను సిద్ధం చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే పైన తెలిపిన అంశాలపై అమెరికా దేనికి ఆమోదం తెలుపలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ట్రంప్ ఈ ముసాయిదాలను చూసిన తర్వాతనే దానిపై అంగీకారం తెలిపే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక 5వ రోజు మంగళవారం నాడు ఇజ్రాయెల్ ఇరాన్ సెంట్రల్ సిటీ కాషాన్పై దాడులు చేసింది. ఈ దాడిలో 3 చనిపోగా 4 గాయపడ్డారు. అలాగే రాజధాని టెహ్రాన్లో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో నగరం మొత్తం నల్లటి దట్టమైన పొగ ఆవరించింది. కాగా నాట్నాజ్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇరాన్ యాక్టివేట్ చేసింది. ఇక్కడే ఇరాన్కు చెందిన కీలక అణ్వాయుధాలున్నాయి. ఇక ఇరాన్కు చెందిన వార్ టైమ్ చీఫ్ అలీ షాద్మానీని లేపేయడంతో పాటు ఇరాన్కు చెందిన ఆయుధాల స్టోరేజీ, మిసైల్స్ లాంచర్ సెట్స్పై దాడులు చేశామని తెలిపింది. అలాగే సోమవారం ఇరానియన్ లైవ్ టీవీ ప్రసారాలు జరుగుతుండగా బాంబులు పడ్డంతో టీవీ యాంకర్ అక్కడి నుంచి పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో చాలా మంది చూసే ఉంటారు. ఇక ఇరాన్ టెలివిజన్పై చేసిన దాడిలో 3 ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాయిటర్స్ వార్తా సంస్థ అందిస్తోన్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ విలవిల్లాడిపోతోంది. ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతోంది. దీంతో టెహ్రాన్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియాను ప్రాధేయపడి వెంటనే ట్రంప్పై ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కాల్పుల ఒప్పందానికి అంగీకరింపజేయాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి బదులుగా ట్రంప్ చెప్పినట్లు అణు ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్కు చెందిన ఉన్నత స్థాయి అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మరి ట్రంప్ అర్ధాంతరంగా G7 సదస్సు నుంచి నిష్క్రమించడానికి ఇదే కారణమా లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనేది తెలియడం లేదు. మొత్తానికి చూస్తే యుద్ధంలో ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ వెలవెలపోయిందన్నది మాత్రం వాస్తవం. ఇదిలా ఉండగా ఇటు చైనా అటు ఇండియా కూడా వెంటనే తమ దేశ పౌరులను ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అడ్వైజరీ నోట్లో పేర్కొంది. ఇక అందరి చూపు ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి ఎలాంటి పరిష్కారం చూపుతాడని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ట్రంప్ దీనికి ఎంత త్వరగా పరిష్కారం చూపితే అంత రక్తపాతం ఆపినట్లే. మరి ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఏంటో వేచి చూడాల్సిందే.